హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లైవ్ ఛానల్. ఈ రోజు మనం రీసెంట్గా జరిగిన టీసీఎస్ ట్యాగ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఈ ఎగ్జామ్ అయితే 3 మార్చ్ 2026 రోజు జరిగింది. అండ్ ఈ టీసీఎస్ ట్యాగ్ ఎగ్జామ్ అంటే ఏంటంటే, ఎవరైతే టీసీఎస్ ఇంకోటి 2025లో ఆఫ్ క్యాంపస్లో రాశారో వాళ్ళు ఎవరైతే రిజెక్ట్ అయ్యారు ఉంటారు కదా, వాళ్ళకు టీసీఎస్ అనేది మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిందనమాట. సో అందులో మనకు ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. అవి కోడింగ్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఓకేనా? ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం వల్ల ఎవరికైతే 10th మార్చ్ నుంచి టీసీఎస్ ఎన్క్యూటీ 2026 జరుగుతుందో వాళ్ళకు కొంచెం యూజ్ఫుల్ అవుతుంది. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పి మీరు అనలైజ్ చేయొచ్చు. ఓకేనా? టీసీఎస్ ఎన్క్యూటీలో అడిగే క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అవి మిస్ అవుద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నోటిఫికేషన్ ఐకాన్ అయితే మిస్ చేయకుండా ఆన్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్లో వచ్చేసాయి అనమాట. అండ్ మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రిప్టిక్ నెంబర్స్ ఇన్ ఎ రేంజ్. సో క్వశ్చన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, గివెన్ ఎ రేంజ్ స్టార్ట్ అండ్ ఎండ్, ప్రింట్ ఆల్ నెంబర్స్ ఇన్ దట్ రేంజ్ విచ్ ఇస్ సాటిస్ఫై ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, స్టార్ట్ టు ఎండ్ అని ఒక 2 నెంబర్స్ ఇస్తాడు. వాటి మధ్యలో ఉండే నెంబర్స్ ఉంటాయి కదా, సో అవి రేంజ్ అనమాట. సో ఆ రేంజ్లో ఉండే నెంబర్స్ ఉంటాయి కదా, సో ఈ బిలో కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా చెక్ చేసి వాటిని ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, అవి ప్రింట్ చేయమంటున్నాడు. సో కండిషన్స్ ఏవి అంటే, ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7, అంటే ఆ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ ఏది, నాట్ డివిజిబుల్ బై 5 ఉండాలి, అంటే ఆ నెంబర్ 7తో డివిజిబుల్ ఉండాలి అండ్ 5తో డివిజిబుల్ అవ్వద్దు అనమాట. అండ్ అది ఇంకో కండిషన్ ఏది, ద నెంబర్ ఈజ్ నాట్ ఎ పాలిండ్రోమ్, అంటే ఆ నెంబర్ ఏది పాలిండ్రోమ్ కూడా అవ్వద్దు. ఓకే, ద నెంబర్ డస్ నాట్ కంటైన్ ఎనీ రిపీటింగ్ డిజిట్స్. ఓకే, అండ్ ఇంకోటి ఏది, ఆ నెంబర్లో మనకు రిపీటింగ్ డిజిట్స్ అనేవి ఉండద్దని చెప్తున్నాడు. ఓకేనా? అండ్ ఇఫ్ ద రేంజ్ ఇస్ ఇన్వాలిడ్, ఒకవేళ రేంజ్ అంటే స్టార్ట్ అండ్ ఎండ్ అనేది ఇన్వాలిడ్ ఉంటే ఇన్వాలిడ్ రేంజ్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంట. సో ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్లో ఏమో స్టార్ట్ అండ్ ఎండ్ ఇస్తాడు. దెన్ అవుట్పుట్లో మనం ఇన్వాలిడ్ రేంజ్ ఆర్ వ్యాలిడ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి విత్ సపరేటింగ్ ద స్పేస్. ఓకే, డన్. కన్స్టెన్స్, ఇవి కన్స్టెన్స్. ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇచ్చాడు ఇక్కడ. సో లెట్స్ సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, 1 and 50. ఈ 1 వచ్చేసేది 1 అనేది స్టార్ట్. ఓకేనా? ఈ 50 అనేది ఎండ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 1 and 50 మధ్యలో నెంబర్స్ ఏమి ఉంటాయి, 1 2 3 4 5 ఇలా 50 వరకు ఉంటాయి. ఓకేనా? ఇందులో ఫస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేసేది ఏవి అంటే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసేవి అంటే 7తో డివిజిబుల్ ఉండాలి. సో ఆ నెంబర్స్ అనేవి ఏవి అంటే 7 14 21 28 35 42 49 ఈ నెంబర్స్. ఓకే, ఈ నెంబర్స్ అనేవి 7తో మాత్రమే డివిజిబుల్ అవుతున్నాయి. ఓకేనా? ఓకే, ఫస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేసే నెంబర్స్ అనేవి ఇవి. సెకండ్ కండిషన్ని సాటిస్ఫై చేసే నెంబర్స్ ఏవి అంటే, సెకండ్ కండిషన్ ఏది, నాట్ డివిజిబుల్ బై 5 ఉండాలి. ఓకే, 7 కాదు, 14 కాదు, 21 కాదు, 28 కాదు, 35 అవుతుంది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? ఎలిమినేట్ చేసేసాను. డన్. నెక్స్ట్ ఏది, 40 to 49 ఇవి కూడా అవ్వవు. ఓకే, డన్. సెకండ్ కండిషన్ సాటిస్ఫై ఎలిమెంట్స్ ఇవి. దెన్ థర్డ్ కండిషన్ ఏంది, రిపీటివ్ డిజిట్స్ ఉండదు. సారీ, థర్డ్ కండిషన్ ఏంది, పాలిండ్రోమ్ అవ్వద్దు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాం, పాలిండ్రోమ్ అయ్యే నెంబర్స్ ఏమైనా చెక్ చేద్దాం. 7 అవ్వదు, 14 అవ్వదు, 21 అవ్వదు, 28 అవ్వదు, 42 అవ్వదు, 49 అవ్వదు. ఓకే, థర్డ్ కండిషన్ సాటిస్ఫై చేసే నెంబర్స్ ఇవి. ఓకే, డన్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏది, ఫోర్త్ కండిషన్ వచ్చేసి మనకేంది, నెంబర్స్ నాట్ కంటైన్ ఎనీ రిపీటింగ్ డిజిట్స్. ఇందులో ఏమన్నా రిపీటింగ్ డిజిట్స్ ఉన్నాయా అంటే, 7లో మనకి ఏమైనా రిపీటింగ్ డిజిట్స్ ఉన్నాయా, లేవు. 14లో ఉన్నాయా, లేవు. 21లో ఉన్నాయా, లేవు. 28లో ఉన్నాయా, లేవు. 42లో లేవు. 49లో లేవు. సో ఇప్పుడు ఇవి ఫోర్త్ కండిషన్ని సాటిస్ఫై చేసే నెంబర్స్. ఓకే, సో ఆల్ కండిషన్ సాటిస్ఫై చేసే నెంబర్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇందులో మనం ఏం చేయాలంటే ఇవన్నీ ప్రింట్ చేయాలి విత్ స్పేసెస్. సో ఇలా ప్రింట్ చేసాం అనమాట మనం. ఓకేనా? సో ఇది అవుట్పుట్ అనమాట. సో ఈ ప్రాబ్లం ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ప్యూర్లీ కండిషన్ బేస్డ్ అనమాట మొత్తము. సో ఇప్పుడు దీన్ని మనం కోడ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో లెట్స్ ఫస్ట్ మనకి ఏది, స్టార్ట్ అండ్ ఇస్తాడు. ఓకే, నేను అప్రోచ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక కోడ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక నోషన్ లింక్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తారు, స్టార్ట్ అండ్ ఎండ్ అని ఇస్తాడు. ఓకేనా? సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఫస్ట్ స్టెప్ ఏది, మనకు వ్యాలిడ్ రేంజా కాదని చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే, ఇఫ్ కండిషన్, ఇఫ్ స్టార్ట్ గ్రేటర్ దెన్ స్టార్ట్ లెస్ దెన్ 1 అండ్, ఓకేనా, ఒకవేళ స్టార్ట్ లెస్ దెన్ 1 ఉన్నా కానీ ఆర్ ఎండ్ గ్రేటర్ దెన్ 10 to the power of 6 ఉన్నా కానీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, కింద ఏమంటారు, ఇన్వాలిడ్ రేంజ్ అని ప్రింట్ చేసేయాలి. ఓకేనా? సో ప్రింట్ ఇన్వాలిడ్ రేంజ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఇది. ఓకేనా?
ఇన్వాలిడ్ రేంజ్ అని చెప్పి ప్రింట్ చేస్తాము. అండ్ కింద మనం ఏ స్టెప్స్ అనేవి ఇంకా రన్ చేయొద్దు అనమాట. అంటే నో స్టెప్స్ టు రన్ అనమాట. ఇక్కడతో స్టాప్ చేయాలి. ఓకేనా, ఇక్కడ స్టాప్ చేసేయాలి. ఒకవేళ లేకపోతే అంటే ఎల్స్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఎల్స్లో. ఓకే, డన్. ఎల్స్ లోపలికి వచ్చేసేయాలి. ఎల్స్లోకి వచ్చాక మనం ఫర్ లూప్ అనేది తీసుకోవాలి. ఈ ఫర్ లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఓకే, ఫర్ లూప్ తీసుకుంటాం. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, ఓకే, ఎండ్ కాడ ఎండ్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకు ఒక కండిషన్ ఏంటంటే ఈ స్టార్ట్ అండ్ ఎండ్ అనేవి ఇంక్లూడ్ ఉండాలి. ఓకే, కాబట్టి స్టార్ట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఎండ్ ఇంక్లూడ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం +1 యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, +1 యాడ్ చేశాను. ఓకే, డన్. ఇప్పుడు ఈ ఫర్ లూప్ లోపలికి వచ్చాక ఏం చేయాలంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏది? నెంబర్ అనేది డివిజబుల్ ఉండాలి. ఓకే, 7తో. సో నెంబర్ %/7 అని తీసుకుంటున్నా. ఓకే, సో మనకి ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫర్ లూప్ 1 నుంచి 50 వరకు తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క నెంబర్ ఈ ఫర్ లూప్ లోపలికి పంపుతుంది. ఆ పంపిన నెంబర్ ఉంటుంది కదా, ఆ పంపిన నెంబర్ని మనం ఇక్కడ చెక్ చేయాలి కండిషన్స్ అనేవి. ఓకేనా, ఓకే, డన్. ఇక్కడ నెంబర్ %/7 తీసుకుంటున్నా. ఓకే, డన్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఒకవేళ ఇది ట్రూ అయితే ఇక్కడ ఇంకో ఫర్ లూప్ తీసుకోవాలి. ఇన్సైడ్ ద ఇఫ్, ఈ ఫర్ లూప్ లోపల ఇఫ్ నెంబర్ నాట్ డివిజబుల్ బై 5 ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను? నెంబర్ డివిజబుల్ 5, ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. ఇక్కడ ఇదేంది? ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకేనా, సో ఇది. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. ఓకేనా, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యాలి కాబట్టి. ఓకే, తీసుకున్నా. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ ఉంది కదా ఇఫ్, ఈ ఇఫ్లో కాకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, సో ఇది అదే చేస్తుంది అనమాట. దెన్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఇఫ్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాము? పాలిండ్రోమా కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఓకేనా, పాలిండ్రోమ్ అంటే ఈస్ పాలిండ్రోమ్. ఓకే, ఇక్కడ కూడా ఒక ఇఫ్ తీసుకుంటాం. మళ్ళీ ఇఫ్ ఈస్ పాలిండ్రోమా నెంబర్. ఒకవేళ ట్రూ అయితే, ఓకేనా, ఒకవేళ ట్రూ అయితే మనం ఏం చేయాలి? ఈ ప్రాసెస్ని మళ్ళీ కింద ఉన్న ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు, అంటే స్టాప్ చేయాలి. ఇక్కడనే స్టాప్ చేసేసి నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఓకే, డన్. ఒకవేళ ఇది కూడా అంటే పాలిండ్రోమ్ కూడా కాలేదు, అప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ఇంకో ఇఫ్ తీసుకుంటాము. ఈ ఇఫ్లో ఏం చేస్తామంటే ఇక్కడ మనం రిపీటివ్ డిజిట్స్ అయినా కాదా అని చెప్పి చెక్ చేయాలి. సో రిపీట్ డిజిట్స్ అని చెప్పి చెక్ చేయాలి. ఓకేనా, ఒకవేళ రిపీట్ డిజిట్స్ అనేవి మనకి ఇక్కడ ఏం చేయాలంటే పాలిండ్రోమ్కి రిపీట్ డిజిట్స్కి ఒక ఫంక్షన్స్ రాసుకుని వాటిని కాల్ చేయాలి. అక్కడ నుంచి వచ్చే ట్రూ ఆర్ ఫాల్స్ని బట్టి మనం ఈ కండిషన్స్ అయితే చెక్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ రిపీట్ డిజిట్స్ అని తీసుకుంటున్నా. రిపీట్ డిజిట్ తీసుకున్నాక ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒకవేళ రిపీట్ డిజిట్స్ అనేది ఒక ఫంక్షన్ తీసుకొని అక్కడ నుంచి ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, మనం ఏం చేయాలి? కింద ప్రాసెస్ రన్ చేయొద్దు. ఓకేనా, సో ఇక్కడ నాట్ ఆపరేటర్ తీసుకోవాలి. అంటే ఇది ఏం చేస్తుంది? ఫాల్స్ ఉంటేనేమో ట్రూ చేస్తుంది. అంటే రిపీట్ డిజిట్స్ నుంచి ఫాల్స్ వచ్చింది అనుకోండి, మనం ట్రూ కన్సిడర్ చేసుకొని అంటే రిపీట్ డిజిట్స్ ఏం లేవు అని చెప్పి కింద ఉన్న ప్రాసెస్ని రన్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఇలానే. సో ఇక్కడ కూడా నాట్ ఆపరేటర్ తీసుకోవాలి. ఓకేనా, ఒకవేళ పాలిండ్రోమ్ అయింది అనుకో ట్రూ రిటర్న్ చేస్తుంది. సో అప్పుడు మనం ఫాల్స్ అనుకొని అంటే ఆ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఫాల్స్ తీసుకొని మనం ఏం చేయాలి? కింద ఉన్న ప్రాసెస్ని రన్ చేయట్లేదు. సేమ్ అలానే ఇక్కడ అయిపోయింది. సో టోటల్ ఫస్ట్ కండిషన్ రాసాము, సెకండ్ కండిషన్ రాసాము, థర్డ్ కండిషన్ రాసాము, ఫోర్త్ కండిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం దీనికన్నా ముందే ఒక రిజల్ట్ అనే ఒక అరే తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలంటే ఇవన్నీ కండిషన్ సాటిస్ఫై అయ్యాక ఇక్కడ వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ని ఇక్కడ ఉన్న రిజల్ట్కి అపెండ్ చేయాలి. ఓకేనా, రిజల్ట్కి అపెండ్ చేశాక ఈ టోటల్ ప్రాసెస్ మనకు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు రన్ అయిపోతుంది. రన్ అయినాక ఏం చేయాలంటే మళ్ళీ ఒక ఫర్ లూప్ తీసుకొని, ఓకే, ఫర్ లూప్ తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ రిజల్ట్లో అంటే ఫర్ లూప్ అనేది ఈ రిజల్ట్కి, ఓకే, ఈ రిజల్ట్ అరేకి, ఓకే, ఈ రిజల్ట్ అరేకి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి విత్ స్పేస్ అనమాట. ప్రింట్ అరే నెంబర్స్. ఓకే, అరే నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇది దీని యొక్క స్టెప్స్ అనమాట. సో ఒకవేళ దీనికి సంబంధించిన కోడ్ కావాలి అనుకుంటే నేనైతే నేను ఒక నోషన్ లింక్ ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి కోడ్ అయితే చెక్ చేయండి. లెట్స్ గో టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే స్టూడెంట్ ఎలిజిబిలిటీ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ యావరేజెస్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాము. దెర్ ఆర్ n స్టూడెంట్స్ అండ్ m సబ్జెక్ట్స్. అంటే n స్టూడెంట్స్ ఇస్తాడంట, m సబ్జెక్ట్స్ ఉంటాయంట. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ ఇన్పుట్ ఇది. ఓకే, ఇన్పుట్ ఇది. ఓకే, దెన్ ఈచ్ సబ్జెక్ట్ యాజ్ మార్క్స్ ఇన్ ఆల్ m సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సారీ, ఈచ్ స్టూడెంట్ యాజ్ మార్క్స్ ఇన్ ఆల్ m సబ్జెక్ట్స్. అంటే n స్టూడెంట్స్కి m సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ఒక్కొక్క స్టూడెంట్కి m సబ్జెక్ట్స్లో మార్క్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే, ఏ స్టూడెంట్ ఈస్ కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. ఓకే, ఒక స్టూడెంట్ అనేది అడ్మిషన్కి ఎలిజిబుల్ ఎప్పుడు? ఇఫ్ దే స్కోర్ స్ట్రిక్ట్లీ
గ్రేటర్ దెన్ ద క్లాస్ యావరేజ్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో మనకి ఏ సబ్జెక్ట్ ఉంది, బి సబ్జెక్ట్ ఉంది. ఓకే. అండ్ ఒక స్టూడెంట్ 1 ఉన్నాడు, స్టూడెంట్ 2 ఉన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో స్టూడెంట్ 1కి ఒక 10 మార్క్స్ వచ్చాయి అనుకోండి, బికి ఒక 15 మార్క్స్ వచ్చాయి. ఓకేనా. సేమ్ అలానే స్టూడెంట్ 1కి బిలో 5 మార్క్స్ వచ్చాయి, స్టూడెంట్ బికి S2కి ఒక 10 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు వీటి మధ్యలో యావరేజ్ ఏంటి అంటే ఏ సబ్జెక్ట్ యొక్క యావరేజ్ ఏంటిది, ఏకి యావరేజ్ వచ్చేసి ఏమో 10 + 5 అంటే 10 + 5 15/2 అంటే మనకి ఎంత 12.5 చేంజ్ వస్తుంది. సో ఏ స్టూడెంట్కి అయితే 12.5 కన్నా ఎక్కువ ఉన్నాయో అంటే ఎవరికి ఎక్కువ ఉంది, S2కి మాత్రమే ఉంది. ఓకే. సో ఈ S2 స్టూడెంట్ అనేవాడు అడ్మిషన్కి ఎలిజిబుల్. ఓకేనా. సో వీడు ఎలిజిబుల్. ఈ S1 అనేవాడు వాడు ఎలిజిబుల్ కాదు బేస్డ్ ఆన్ ఏ కండిషన్ అంటే ఏ సబ్జెక్ట్ ప్రకారం. సో ఇప్పుడు అలానే బీకి వెళ్దాం. ఓకేనా. బీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే బి యొక్క యావరేజ్ ఏది 5 + 10 మనకి ఎంత వస్తుంది 2 అంటే 7.5 వస్తుంది. ఓకే. 7.5 కన్నా మార్క్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయి, ఏకి ఉందా స్టూడెంట్ 1కి ఉందా, స్టూడెంట్ 2కి ఉందా, 2కే ఉంది. సో ఈ S2 అనేవాడు ఎలిజిబుల్. ఒకవేళ ఇక్కడ 5 ఉంది. ఓకే. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో అప్పుడు ఏ అనేవాడు కూడా ఎలిజిబుల్ అవుతాడు. సో ఇప్పుడు ఏ ప్రకారంగా చూసుకుంటే స్టూడెంట్ 2 అనేవాడు ఎలిజిబుల్, బి ప్రకారంగా చూసుకుంటే స్టూడెంట్ 1 అనేవాడు ఎలిజిబుల్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయమంటున్నాడు, మనకేంటంటే S1ని S2ని ప్రింట్ చేయాలి ఇక్కడ. ఓకేనా. ఈ S1 S2 అంటే టోటల్ ఎంతమంది 2 స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాబట్టి మనం ఇక్కడ 2 ప్రింట్ చేయాలన్నమాట. సో ఇది దీని యొక్క ప్రాసెస్, ఇది దీని యొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇన్పుట్ తీసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏది 3 సో ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్. సో 3 స్టూడెంట్స్. ఓకే. అండ్ 3 సబ్జెక్ట్స్ అనమాట. 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఇది స్టూడెంట్. ఓకే. సో ఇవి వాటి యొక్క మార్క్స్. ఇప్పుడు ఇక్కడ 70 చూసుకుంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది. సో ఇవి స్టూడెంట్ 1కి మనకి ఎన్ని వచ్చాయి, సబ్జెక్ట్ 1లో 70 వచ్చాయి, సబ్జెక్ట్ 2లో 80 వచ్చాయి అండ్ సబ్జెక్ట్ 3లో 90 వచ్చాయి. ఓకేనా. స్టూడెంట్ 1కి సేమ్ అలానే స్టూడెంట్ 2కి ఇవి, స్టూడెంట్ 3కి ఇవి. సో ఇప్పుడు సబ్జెక్ట్ 1లో యావరేజ్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ 1 యావరేజ్ చేసి ఎంత వచ్చింది మనకు 70 వచ్చింది. సో ఈ 70 ఎవరికైతే ఓకే ఇప్పుడు ఈ 70 అంటే ఎవరికి సబ్జెక్ట్ 1లో 70 కన్నా ఎక్కువ చూడాలి ఇప్పుడు. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ 1లో 70 కన్నా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ ఎవరు, ఓన్లీ ఈ 80 అంటే ఎవరు S3 అంటే S3 వాడు ఎలిజిబుల్ అయిపోయాడు. ఓకే డన్. నెక్స్ట్ అలానే ఇప్పుడు సబ్జెక్ట్ 2కి చెక్ చేద్దాం. ఓకేనా. ఇది సబ్జెక్ట్ 2, దీని యొక్క యావరేజ్ ఎంత 75 వచ్చింది. ఓకే. ఈ 75 కన్నా ఎక్కువ ఉన్న మార్క్స్ ఎవరు, స్టూడెంట్ 1 అంటే S1 వాడు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అంటే అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ నేను ఒక్క సబ్జెక్ట్లో కానీ గ్రేటర్ దెన్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ వాడు ఎలిజిబుల్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాం మనం. సెకండ్ అలానే థర్డ్ సబ్జెక్ట్ ఏది 87.67 వచ్చింది. ఓకే. ఇప్పుడు 87 కన్నా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ ఎవరెవరు, ఓన్లీ దిస్ వన్. ఓకే. ఈ 90 ఉన్న మార్క్స్ 90 అంటే ఎవరు, స్టూడెంట్ 1 ఆల్రెడీ స్టూడెంట్ 1 ఎలిజిబుల్. ఓకే. ఇక్కడ స్టూడెంట్ 2 ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా. కాదు కాబట్టి ఇక్కడ మనకు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, S1 S3. ఓకేనా. అంటే 2 మెంబర్స్. సో మనం 2 అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో అందుకని ఇక్కడ మనకు 2 వచ్చింది అవుట్పుట్. ఓకేనా. సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ మనం దీన్ని ఎట్లా స్టెప్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలో చెప్తా వినండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏదంటే ఫస్ట్ స్టెప్ మనకు ఇన్పుట్ తీసుకోవాలి Nకి Mకి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్కి. ఓకేనా. తీసుకున్నాక ఏం చేయాలంటే సేమ్ అలానే మార్క్స్ ఉంటాయి కదా, మార్క్స్ని ఇన్పుట్ తీసేసుకోవాలి. ఓకే. అంటే మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఇవి సబ్జెక్ట్స్ అవుతాయి, కాలమ్స్ అనేవి సబ్జెక్ట్స్. ఓకేనా. ఇవి రోస్ అనేవి స్టూడెంట్ యొక్క మార్క్స్ అనమాట. ఓకే. వీటిని ఇన్పుట్ తీసుకోవాలి. తీసుకున్నాక మనం ఏం చేయాలంటే ప్రతి సబ్జెక్టుల యొక్క యావరేజ్ని మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుందా దాని యొక్క యావరేజ్. ఓకే. సో ఇప్పుడు సబ్జెక్ట్ 1, సో సబ్జెక్ట్ 1 యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే సబ్జెక్ట్ 2 ఎన్ని సబ్జెక్ట్స్ ఇస్తే అన్ని సబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేశాక ఏం చేయాలంటే ఓకే సబ్జెక్ట్ యావరేజెస్ వచ్చేసాయి. sub1లో స్టోర్ చేసుకున్నాము, sub2 ఆర్ ఒక సబ్జెక్ట్ అరే అనేది తీసుకొని అంటే సబ్జెక్ట్ యావరేజ్ అరే తీసుకొని ఇందులో సబ్జెక్ట్ యావరేజ్ స్టోర్ చేసేసాము. ఓకే. చేసాక ఏం చేయాలంటే మనకు స్టూడెంట్ 1 దగ్గరికి వెళ్ళాలి. ఓకే. స్టూడెంట్ 1 దగ్గరికి వెళ్ళి ఒకవేళ స్టూడెంట్ 1లో సబ్జెక్ట్ ఏలో గ్రేటర్ దెన్ యావరేజ్ వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ యావరేజ్ వస్తే ఏంది వీడు ఎలిజిబుల్ అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సేమ్ అలానే స్టూడెంట్ 2 దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాక ఏం చేయాలి, బి ఫస్ట్ ఏ సబ్జెక్ట్లో తనకి గ్రేటర్ దెన్
యావరేజ్ వచ్చేయాలి చెక్ చేయాలి. ఒకవేళ వస్తే వాడు ఎలిజిబుల్ లేదంటే మాత్రం నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఓకేనా వాళ్ళందరినీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనే ఒక అరే తీసుకోవాలి. స్టూడెంట్స్ ఎలిజిబుల్ అని చెప్పి తీసుకొని ఇందులో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్ 1 ఎలిజిబుల్ అనుకో 1 అని చెప్పి స్టోర్ చేస్తాము. ఆర్ ఎల్స్ ఇట్లా కాకుండా మనకి ఇక్కడ ఏమన్నాడు ఓన్లీ కౌంట్ రీడ్ చేయమన్నాడు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని స్టూడెంట్ 1కి ఏదైనా ఒక సబ్జెక్ట్లో గ్రేటర్ దెన్ 1 వచ్చాయి అనుకోండి మనం ఏం చేయాలి కౌంట్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. సేమ్ అలానే స్టూడెంట్ 2 దగ్గరికి వెళ్ళాలి. సేమ్ అలానే +1 చేయాలి మళ్ళీ. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో ఇదైతే క్వశ్చన్ 1కి క్వశ్చన్ 2కి స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటా. అండ్ ఒకవేళ అర్థం కాకపోతే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఈ వీడియోని అయితే టీచర్స్ ఎన్క్యూటీకి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మార్చ్ 10th నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ క్వశ్చన్స్ని చూసి లైక్ దే కెన్ ఏబుల్ టు నో హౌ టీచర్స్ ఎన్క్యూటీ ఈస్ గివింగ్ క్వశ్చన్స్ అని చెప్పి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తూ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సీ యూ టాటా బాయ్ బాయ్.